రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. షలోం. గత వారము మనము మరణము అనంతరము ఏమిటి అనే ఒక అంశము మనము ధ్యానించుకున్నాము. అదే అంశము ఈరోజు కూడా మనము ధ్యానించుకోబోతున్నాము. ఈ యొక్క లోకము బుద్ధిగల వారిగా బుద్ధిహీనులుగా విభజింపబడి ఉన్నది. బుద్ధి లేని వారు, బుద్ధి గలవారు, రెండు జనులుగా వేరు చేయబడ్డది లోకము. మరి ఇప్పుడు మనము బుద్ధి గలవారమా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రతిసారి మరణము గురించి మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, వారు మరణించలేదు, వారు నిద్రించి ఉన్నారు. లోకానికి వారు బహుశా మరణించి ఉన్నారు, కానీ దేవునికి దృష్టిలో వారు ఏమై ఉన్నారు? నిద్రించి ఉన్నారు. అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభువారు నిద్రించటము అనే మాట ఎవరైతే మరణించారో వారి ఎడల పలికిన మాట ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము రోజు పునరుద్ధానముని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎంతమంది నిన్న నిద్రపోయి ఈరోజు లేచారు? ఒక రోజు తిరిగి లేవబోతున్నాము. హల్లెలూయా. ఇది కూడా ఒక ఏమిటి, మనం సాధన వంటిది అనమాట. ప్రాక్టీస్ చేస్తున్నాం పునరుద్ధానం. ఎందుకంటే అపోస్తుల విశ్వాస ప్రమాణములో మనం ఏమను, శరీర పునరుద్ధానమును నేను నమ్ముచున్నాను అంటే, శరీరము ఏంటి, ఆత్మ వేరు చేయబడినా కూడా నేను శరీర పునరుద్ధానము నమ్ముచున్నాను. తిరిగి ఆత్మ శరీరము ఏకమవ్వబోచున్నదని నేను క్రీస్తు పునరుద్ధానము ద్వారా నమ్ముతున్నాను. అమ్మా, ఎందుకు అవసరం ఉంది దేవునికి చెప్పాలి. ఇప్పుడు చాలా మందికి సందేహం ఏమిటంటే, మరణం అనంతరము అవతల వైపు ఏమున్నది, ఎలా ఉండబోతున్నది అనే ఒక ఆలోచన ఉంది. ఒక భయం అనేది కూడా చాలామంది హృదయంలో ఉన్నది. ఒక ప్రముఖ గాయకుడు, ఇంగ్లీష్ గాయకుడు క్లిఫ్ రిచర్డ్స్ అని ఒక చాలా ప్రముఖ గాయకుడు ఉండేవారు. మీ తరం కాదు, మా తరము, అంటే వయసులో మీకన్నా పెద్దవాడిని కాబట్టి చెప్తున్నాను, రైట్. ఆయన హాస్పిటల్లోని ఉన్నప్పుడు ఒక దైవజనుడు అడిగాడు అనమాట, మీకు చావు అంటే భయము లేదా అన్నాడు. చావు అంటే భయము లేదు, కానీ చనిపోవటం అంటే భయము నాకు అన్నాడు. చావు అంటే భయం లేదు, ఎందుకంటే చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నాకు పునరుద్ధానమునిస్తాడు, రైట్, నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. కాబట్టి నాకు చావు అంటే భయం లేదు, చనిపోవటమే నాకు భయం. ఆ క్షణాలు ఏదైతే ఉంటాయో మనిషి చనిపోయేటప్పుడు, ఆ కొద్ది క్షణాలు చాలా భయముతో కూడినవంట. ఎందుకంటే చాలా మందికి అవతల వైపు ఏమున్నదో తెలియదు, కాబట్టి చాలా మందికి ఈ భయం ఉంటుంది. కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా చెప్పమన్నా తెలుసా? క్రైస్తవులకి ఒక్కరికే ఈ విశ్వాసము, చావు తర్వాత మరలా మనము జీవించబోతున్నాము. హల్లెలూయా. మన మరణము అనంతరము పరలోకము మన కోసము సిద్ధపరచబడి ఉన్నది. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళుతున్నామో, ఎక్కడికి వెళ్ళబోచున్నామో అవన్నీ స్పష్టంగా దేవుడు తన బిడ్డలకి ముందుగానే తెలియపరిచాడు. కానీ చాలామంది మిస్ అయిపోతారు. ఇప్పుడు నాశనానికి దారి ఎలా ఉందంట? విశాలముగా ఉందంట. పరలోకానికి మార్గము ఇరుకైనది. ఆ ఇరుకైన మాట గ్రీకు భాషలోని థ్లీబో అని అంటాం. థ్లీబో అంటే ఇంగ్లీష్లో అనువాదము చేయబడితే ట్రిబ్యులేషన్. అంటే ట్రిబ్యులేషన్ అంటే ఏమిటి? శ్రమలు. పరలోకములో ప్రవేశించటానికి నానా విధమైన శ్రమలు అనుభవించవలసి ఉంటుంది.
అందుకని యేసు అంటాడు ఒక మాట, ఈ లోకములో మీకు అనేక శ్రమలు కలుగును, కానీ భయపడకు, వాటన్నిటి నుండి నేను మిమ్మల్ని ఏం చేశాడు? విడిపించాడు. హల్లెలూయా. ఎందుకంటే సిలువ మీద ఏమన్నాడు? ఇది సమాప్తము అన్నాడు. విడిపించేశాడు. కార్యం అయిపోయింది. నెరవేర్చబడటానికి ఒక అనుకూలమైన సమయము నిర్ణయింపబడ్డది. దేవునికి స్తోత్రము. చూడండి కొన్ని మాటలు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రతిసారి మరణించిన వారిని దర్శించినప్పుడు ఏం మాటలు పలికాడో ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్తలోని 9వ అధ్యాయము 24వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్నపిల్ల గృహానికి వెళ్తారు. యాయేరు గృహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ యేసు వచ్చినప్పుడు ఆ పిల్ల మరణించిందంటే యేసు ఒక మాట అంటాడు. ఏమంటాడో చూడండి. స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా. హల్లెలూయా. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. ఈరోజు ఎంతో మంది జనులు యేసుక్రీస్తుని అవమానపరుస్తూ ఉంటారు, యేసుక్రీస్తుని హేళన చేస్తూ ఉంటారు, పునరుద్ధానముని కూడా నమ్మరు. తీర్పులో మనుషులు వెళ్తారంటే అది కూడా నమ్మరు. అంటే ఒక్కసారి చనిపోయిన తర్వాత కొంతమంది విశ్వాసం ఏమిటంటే, మంచి పనులు చేస్తే వాడు మళ్ళీ మానవుడుగా జన్మిస్తాడు, చెడ్డ పనులు చేస్తే ఏ కుక్కనో ఎలకనో నక్కనో పిల్లినో ఏ గాడిదనో పుడతాడంట. ఏమని అర్థం ఉన్నదండి? పశువులు పశువులే, మనుషులు మనుషులే. ఒక్కసారి బ్రతుకుతాము అమ్మా, ఒక్కసారి బ్రతుకుతాము, ఒక్కసారి మరణిస్తాము. తీర్పులోకి వెళ్ళిన తర్వాత రెండో మరణం ఎవరికి సంభవిస్తుందో నాకు తెలియదు. అది మీకు కూడా తెలుసుకోవాలి. తీర్పులో అందరము వెళ్తామా వెళ్ళమా? నమ్మిన వారు ఎందుకు ఈ మాట వినాలంటే, మరణము అనంతరము తీర్పు ఉన్నదని చాలామంది విశ్వసించారు. చచ్చిపోయిన వాడికి ఇంకా తీర్పు ఏంటండి, అయిపోయింది, వాడి పని అయిపోయింది, కేల్కతం అయిపోయింది, దుకాణం బంద్ అయిపోయింది అంటారు. చనిపోయిన వాడికి తీర్పు ఏంది? దేవుడు నువ్వు శరీరములో చేసిన ప్రతి కార్యమును బట్టి నీకు ప్రతిఫలమును ఇవ్వటానికి మరలా వస్తున్నాడు. అందుకనే శరీరముని తిరిగి లేవనెత్తి ఆత్మను అందులో ఉంచి నువ్వు శరీరములో ఆత్మలో చేసిన ప్రతి పాపమును బట్టి నీవు తీర్పు పొందుకోబోతావు. చనిపోయిన వారు ఎవరైతే దేవునికి ఇష్టలుగా, ఆయనకి ప్రియులుగా, విశ్వాసము లేకుండా జీవిస్తారో, ఆయనకి ఇష్టము లేని వారుగా తిరుగుబాటుతనము చేసి ఎవరైతే జీవిస్తారో, అమ్మ వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో నేను చెప్పలేను, కానీ భయంకరముగా ఉండబోతుంది. మనకి దేవుడు బ్రతుకుండగానే అవకాశం ఇచ్చాడు. మార్గము ఎంచుకోండి. విశాలమైన మార్గములో నుండి వెళతారా, లేకపోతే ఇరుకైన మార్గములో నుండి ప్రయాణిస్తారా? కష్టమైన, నష్టమైన, బాధైన, శ్రమైన, ఏదైనా బ్రతుకుటైతే క్రీస్తు కొరకు, చావైనా ఎందుకు మేలు? ఎందుకంటే ఆయనతో నిత్యము చనిపోయిన తర్వాత మళ్ళీ పునరుద్ధానము పొందుకొని ఆయనతో మనము జీవించబోతున్నాము. దేవునికి స్తోత్రం. అందుకనే మేలు. హల్లెలూయా. రైట్. ఈ మరణం అనే సబ్జెక్టు చాలామంది ఇష్టపడరు. దీని గురించి బోధించటానికి కూడా చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే చనిపోవటం ఎవరికి ఇష్టమైనది కాదు. ఈ లోకములో మనం సంపాదించినది ఏదైనా అమ్మా తీసుకొని వెళ్తామా? ఇప్పుడు కొంతమంది సమాధి చేయబడినప్పుడు మంచి కట్టుబట్టలు వేసుకొని సమాధి చేయబడతారు. వాళ్ళు ఒంటి మీద ఉన్న వస్త్రమైన వారి పరలోకానికి తీసుకొని వెళ్తారా? తీసుకొని వారు. కానీ ప్రయాస సంపాదించేసుకోవాలి, అలంకరించుకోవాలి, అందంగా కనిపించాలి, వారికన్నా
ఖరీదైన బట్టలు వేసుకోవాలి, నా దగ్గర ఇంత ఉన్నదని. ఎవరి కోసమయ్యా? దేనికోసమయ్యా? ఒక మాట అంటాడు లూకాసు వార్తలోని 12వ అధ్యాయం, దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక, తన కొరకే సమకూర్చుకొనువాడు తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. అలాగుననే ఉండెనని చెప్పాను. ఎంత దౌర్భాగ్యం! మనం ధనవంతులు ఏ విషయంలో అవ్వాలి? దేవుని కోసము ధనవంతులు అవ్వాలంట. హల్లెలూయా! సంపాదించుకున్నది ఏది? దాని పై వచనం చదువునాను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. నీవు సంపాదించుకున్నవి ఎవరివి అవ్వబోచున్నాయి నీ మరణము తర్వాత? మీ పిల్లలు మంచోళ్ళు అయ్యారు అనుకోండి, 10 మందికి అది ఉపయోగపడుతుంది. దరిద్రులు అయ్యారు అనుకోండి, తాగుబోతులు అయ్యారు అనుకోండి, నువ్వు సంపాదించినదంతా సంపాదించుకోండి, కట్టుకోండి, ప్రయోజనము లేదు అంటున్నాడు. సంపాదించటము తప్పు కాదు, ఇచ్చే మనసు లేకపోవటమే తప్పు. చూద్దామండి ఇంకేమంటున్నాడు. మరి లాజరు గురించి దేవుడు ఏం చెప్పాడో ఒకసారి చూద్దామండి. యోహాను సువార్తలోని 11వ అధ్యాయము 11వ వచనము. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఆ పిల్ల మరణించలేదు, నిద్రించి ఉన్నది అంటున్నాడు. లాజర్తో కూడా దేవుడు ఏమన్నాడో చూడండి. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. మన స్నేహితుడైన దేవుడు మనందరినీ తన స్నేహితుడని పిలుచుకుంటున్నాడా లేదా? రైట్. నిద్రించుచున్నాడు, అతని మేలుకొలప వెలుచున్నానని వారితో చెప్పాడు. హల్లెలూయా! లేపబోతున్నాడు. నిద్రించింది చాలు రా అంటున్నాడు. హల్లెలూయా! క్రైస్తవులకి ఎంత గొప్ప ఆదరణ దేవుడు ఇచ్చాడంటే, మరణము తర్వాత మన కుటుంబము సమాధి వరకు మనతో వస్తారు, అక్కడ విడిచిపెట్టి వెళ్తారు. సమాధిలోనూ కూడా మనల్ని జ్ఞాపకము చేసుకున్నవాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా! నువ్వు మట్టిలో కలిసిపోయినా తిరిగి మట్టిలో నుండి లేవనెత్తి నూతన జీవితాన్ని ఇవ్వగలిగే యేసుక్రీస్తు ప్రభువారు మన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అందుకనే నీ నిరీక్షణను బట్టి దేవుడు నిన్ను సిగ్గుపరచబడనివ్వడు. యువర్ హోప్ విల్ నాట్ పుట్ యూ టు షేమ్ అని రోమియోలకు రాసిన పత్రికలో అంటాడు. ఎంత అద్భుతమైన మాట! ఈ నిరీక్షణ కోసమే ఈ పాడైపోయిన శరీరము నూతనముగా మార్చబడి మళ్ళీ దేవునితో నేను నిత్యము మహిమ శరీరములో నేను కలిగి జీవించబోతున్నాను. దేవునికి స్తోత్రము. మళ్ళీ 23 నుండి 25వ వచనం వరకు యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని నమ్ముచున్నది. పునరుద్ధానం ఉన్నది, తప్పకుండా లేస్తాడు నా సహోదరుడు. కానీ మార్తకి తెలియని విషయం ఏమిటంటే, దేవుడు ఎప్పుడైనా కార్యం చేయగలుగుతాడు. హల్లెలూయా! ఎప్పుడైనా ఎవరి ఎడలైనా ఏ కార్యమైనా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రము. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ శరీరము విభజింపబడి ఎన్ని రోజులు? 3 రోజులు. లాజరు ఉందా? మార్త చెప్తుంది, ఆయన చనిపోయి 4 దినములు అవుచున్నాయి అంటది. ఆయనను దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ రాయిని తొలగించు అంటాడు. అమ్మా, ఏ సత్క్రియ అయితే దేవుడు నీ జీవితంలో ప్రారంభించాడో అది క్రీస్తు దినం వరకు కొనసాగింపబడుతుందంట. హల్లెలూయా! నిన్ను విడవడు ఎన్నడు. చనిపోయినప్పుడు అందరు నిన్ను సమాధిలో విడిచి వెళ్ళిపోతారు, అక్కడ నుండి తిరిగి లేవనెత్తుతాడు దేవుడు నూతన జీవితం ఇవ్వటానికి. దేవునికి స్తోత్రము. ఈ నిరీక్షణ క్రైస్తవులకి మాత్రమే ఈ లోకంలో అనుగ్రహింపబడ్డది. ఎంతో మందికి లేదు. చాలా మందికి సందేహం, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, మరణం అనంతరము అవతల వైపు ఏమున్నదో అనే భయం వారిని పీడిస్తూ ఉంటుంది. కానీ దేవుడు మరణమనే ముళ్ళుని మన యొద్ద నుండి తీసి వేశాడు. హల్లెలూయా! రైట్. ఇప్పుడు
ఇప్పుడు మనం ఒక ఉపమానము మళ్ళీ ధ్యానించుకోబోతున్నాం. ఆ ఉపమానములో ఒక పేదవాడు గురించి, ఒక ధనవంతుడు గురించి రాయబడ్డది. ప్రతిసారి బైబిల్లో మనం చూసినప్పుడు ధనవంతుల గురించి చాలా ఎక్కువగా మాట్లాడబడి ఉన్నది. ధనవంతులని ఉద్దేశించి అపోస్తుల్లో కూడా చెప్తాడు, నువ్వు ధనవంతులకి సువార్త ప్రకటించు అని బైబిల్లో. Preach to the rich so that they will not become conceited with their wealth. ఇక్కడ చాలా స్పష్టంగా తేలిపోతుంది, చనిపోయిన తర్వాత ఆత్మ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో, నమ్మిన వారి ఆత్మ పరిస్థితి ఎలా ఉండబోతుందో, నమ్మని వారి ఆత్మస్థితి ఏ విధంగా ఉండబోతుందో ఈ ఉపమానము నుండి మనం తెలుసుకోగలుగుతాము. చూద్దాం. లూకాసు సువార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి ఆ యొక్క ఉపమానము చివరి వచనం వరకు మనం ధ్యానించుకుందాం. ధనవంతుడొకడుండెను, ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఇప్పుడు కొత్త నిబంధనలోని ఒక మాట దేవుడు సెలవిస్తుంది, ఏమిటంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నము పెట్టావు, నాకు దాహం ఉన్నప్పుడు నువ్వు నాకు మంచినీళ్ళు ఇచ్చావు, మేమెప్పుడు చేసామయ్యా అన్నాడు. అని ప్రశ్న అడిగినప్పుడు, నా సహోదరులకు చేసినప్పుడు అది నాకు చేసినట్టుగా. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఎందుకు నీకు ఆశీర్వాదం ఎందుకు కలుగజేశాడు దేవుడు? 10 మందిని ఆదుకోవటానికి, వారికి అండగా నిలబడటానికి, వారి కష్టాల్లో మనము పాల్గొనటానికి, వారిని ఆదరించటానికి, బలపరచటానికి దేవుడు మనల్ని ఒక స్థాయిలో ఉంచాడు. కానీ ఎంత ఉన్నా కూడా లేని వారుగానే మనము ఉంటున్నాము, బ్రతుకుతున్నాము. రైట్, చూద్దామండి. చదువున్నానా? అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, పాతాళము నరకం కాదు అది, ఎక్కడ? పాతాళం. ఇంగ్లీష్లో హేడీస్ అంటాం. ఇప్పుడు మనం అపోస్తుల విశ్వాస ప్రమాణంలోని అదృశ్య లోకమునికి వెళ్ళి, అంటే క్రీస్తు శరీరము విడిచిపెట్టి ఆత్మ అదృశ్య లోకములో ఎన్ని రోజులు ఉన్నది? 3 రోజులు. ఆయన ఒక్కడే ఉన్నాడా ఆ లోకంలోని? దానికి ఒక పేరు కూడా ఉన్నది, ఆ పేరు కూడా మీకు చెప్తాను, అదృశ్య లోకం యొక్క పేరు. చదవండి, ఏమైందో. పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఎంత అద్భుతమైన దృశ్యం అవతల వైపు. ఇక్కడ శ్రమపడి కష్టాలు అనుభవించి, నష్టాలు అనుభవించి, ఆరోగ్యము క్షీణించిపోయి, బాధలు హేళన చేయబడి, విడవబడి, వెలివేయబడి అక్కడ ఆదరణ పొందుకుంటున్నాడు. ఇక్కడ అన్ని కలిగి ఉండి అక్కడ శోధింపబడుచున్నాడు. అంటే 2 స్థలములు ఇక్కడ ఉన్నాయని మనం చాలా శ్రద్ధగా గమనించాలి. ఏమిటి? ఒకటి ఆదరింపబడే స్థలము ఒకటి ఉన్నది, మరణించిన తర్వాత వాడి ఆత్మ ఆదరింపబడుతున్నదంట. ఇంకొక అతను పాతాళములోకి వెళ్ళిన ఏం పడుచున్నది? బాధపడుచున్నది. చచ్చిపోయిన తర్వాత బాధపడటం వలన లాభము ఏమీ లేదు. అందుకనే బ్రతుకుండగానే అంటాడు, బ్రతుకుండగానే దేవునితో సమాధాన పడండి. దేవునితో సమాధాన పడని వారు గతి ఏ విధంగా ఉంటుంది? ఈ ధనవంతుడు లాగానే. 2, అందుకనే అన్నాను, బుద్ధి గల వారికి ఒక చోటు,
బుద్ధి లేని వారికి ఒక చోటు వారి ఆత్మలకు నిర్ణయింపబడ్డది. అది ఇంటర్వెల్ మాత్రమే, క్లైమాక్స్ ఇంకా ఉన్నది. అర్థమవుతుంది కదా? మా భాషలో మేము చెప్తున్నాం ఏమిటి, ఈ యొక్క శరీరము నుండి తాత్కాలికముగా ఆత్మ వేరు చేయబడినా కూడా ఆత్మ శోధింపబడుతున్నదంట. ఇక్కడేమో ఆ దరిద్రుడి యొక్క ఆత్మ ఆదరింపబడుతున్నదంట. ఎంత గొప్ప మాట అండి! దేవుణ్ణి విశ్వసించిన వారు మరణించిన తర్వాత వారు ఆత్మ శరీరములో తిరిగి ఎంతకాలము పడుతుందో అది తిరిగి ఏకమవుటకు నాకైతే తెలియదు. యేసుక్రీస్తు ప్రభు వారికి 3 దినములు పట్టింది, లాజర్కి 4 దినములు పట్టింది. ఆ తర్వాత అఫ్కోర్స్ లాజర్ మళ్ళీ మరణించాడు అనుకోండి. కానీ యేసుక్రీస్తు శరీరము ఆత్మ ఒకటి అవ్వటానికి ఎన్ని రోజులు పట్టింది? 3 దినములు 3 రాత్రులు, 3 days and 3 nights. అంటే ఏమిటి దీనికి? శరీరము విడవబడదు, అది మనిషి యొక్క అంతిమ ఏమంటారు స్థలము కాదు. మట్టిలో కలిసి, ఇప్పుడు లాజరు శరీరము కుళ్ళిపోయిందా లేదా చెప్పాలి? కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన శరీరముని కూడా బాగు చేశాడు. అందరు అనుకుంటారు, ఈయనేమి దేవుడయ్యా, చచ్చిపోయిన వాడిని లేపి మళ్ళీ ఆత్మ పెట్టి మళ్ళీ తీర్పునిస్తాడేంటయ్యా అంటే అదే క్రమము. అంగీకరించిన వాడు జీవితాన్ని మార్చుకుంటాడు. అమ్మా, ఈ మరణము కన్నా ఆ తీర్పు తర్వాత పొందుకునే మరణము చాలా భయంకరముగా ఉండబోచున్నది. అందుకనే మీ జీవితాలని బ్రతుకుండగానే సరిచేసుకోండి, కట్టుకోండి. మరణించిన తర్వాత బ్రతిమాలటానికి, ప్రాధేయపడటానికి, గోజాడటానికి అవకాశము లేనే లేదు. సమాధానకర్తలు దేవుని పిల్లలని పిలవబడతారు. మీరు ఇక్కడే దేవుని పిల్లలుగా పేరు సంపాదించకపోతే పరలోక రాజ్యములో దేవుని పిల్లలుగా మీరు నివసించటానికి ఆస్కారము ఉండకపోవచ్చు. ఇట్ ఈస్ అ క్వశ్చన్ మార్క్, రైట్? ఏమంటున్నాడు చూడండి అక్కడ. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుటకు. శోధన ఉన్నది చూడండి, వేదన, ఆవేదన, ఎంత వేదన. ఆ యొక్క పేదవాడు ఏమిటంట, చిటికెని వేలలో ఒక్క చుక్క ముంచి నా నాలిక మీద, అంటే ఎంత వేదన పడుతున్నదో తన ఆత్మ. బాబా, అవసరమా మనకి ఈ స్థితి? చనిపోయినప్పుడు లెక్క అప్పగించుకోవటానికి సిద్ధముగా ఉండు అని పదే నేను ఈ సంఘములో బోధిస్తూనే ఉంటాను. అందుకనే అంటాను, ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోకములో ప్రవేశించనేరడు. పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తము నెరవేర్చువాడు మాత్రమే పరలోకములో ప్రవేశించును. ఎంత వేదనండి ఆ ఆత్మకు! అవసరమా? బ్రతికుండగానే దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. నాన్న, సమాధానము కలిగి జీవించు. మరణమనంతరము క్షమాపణ కోరుకోవటానికి, దేవుని దయ పొందుకోవటానికి, దేవుని నుండి కనికరము పొందుకోవటానికి ఆస్కారం ఉండదు. ఒక్కసారి తీర్పులోకి వెళ్ళిన తర్వాత అమ్మా, నీ గతి నిర్ణయింపబడుతుంది. ఖచ్చితముగా దానిని నువ్వు మార్చలేవు, దేవుడు కూడా మార్చడు. జాగ్రత్తగా ఉండండి. మీరందరూ ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నారు? నిజంగానా మన ప్రవర్తన అలా ఉన్నదా? మన బ్రతుకు అలా ఉన్నదా? ఎందుకు? అరే, ఇంత మంచి స్థలము ఆయన మన కోసం ఏర్పరిచి, నిత్యము నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు నాతో కలిసి జీవించి ఏలమని మంచి స్థలము దేవుడు ఏర్పరిస్తే, ఆ స్థలముని కాదని తాత్కాలికమైన లోక సుఖభోగాలు అనుభవించటానికి పరలోకాన్ని విడిచిపెట్టే మనుషులుగా మనం ఎందుకున్నాము? నేను ఒక ఉదాహరణ చెప్తామండి. ఒక ప్రాంతములో నూతనముగా ఒక సంఘము కట్టబడ్డది. ఆ ప్రాంతంలో కొంతమంది సంఘస్థులు ఈ యొక్క కరపత్రాలు పట్టుకొని ప్రతి ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి, ఇదిగోండి మేము కొత్తగా నూతనంగా ఈ యొక్క స్థలములో ఒక సంఘం కట్టుకున్నాము. ఈ ఆదివారము పాస్టర్ గారు పరలోకము గురించి,
మరణం అనంతరము జీవము గురించి ఆయన బోధించబోతున్నాడు, దయచేసి మీరు అందరూ రండి అని అందరి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి కరపత్రాలు పంచారు. చివరిగా ఒక పెద్ద బంగ్లా దగ్గరికి వచ్చారు. ఆ బంగ్లాని చూసి అన్నారు. అంటే అంత అందంగా ఉన్నది. లోపలికి వెళ్ళారు. ఆ యజమానుడు వారిని ఆహ్వానించాడు. ఆ ఇంటిలో ఉన్న వస్తువులు చూస్తే అబ్బాబాబాబాబా, లక్షల్లోని అద్భుతమైన కార్పెట్. కొంతమందికి భలే ఇష్టము, బొమ్మలు లక్షలు పెట్టుకొని కొంటారు, రైట్? సోఫాలు లక్షలు పెట్టి అన్నీ అద్భుతంగా. వాడి దగ్గర లేని కార్ అంటూ లేదంట. స్విమ్మింగ్ పూల్, మళ్ళీ ఏమిటంట, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఆహ్వానం ఇచ్చారు. ఇలా పాస్టర్ గారు పరలోకము గురించి బోధిస్తున్నారు, మీరు కూడా వస్తే బాగుంటుందంటే, వెళ్ళు మీ పాస్టర్కి వెళ్ళి చెప్పు, నేను ఆల్రెడీ పరలోకములోనే బ్రతుకుతున్నాను, నాకు అవసరం లేదు అని చెప్పమన్నాడంట. ఎందుకంటే తన దగ్గర అంతయు ఉన్నది, ఇంకా పరలోకం నాకేమి ఇవ్వగలుగుతుందని నమ్మేడంట. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఈరోజు ధనవంతులు ఆ స్థితిలో ఉన్నారండి. దేవుడితో నాకేం పని అయ్యా, నాకు అన్ని భూమి మీదనే ఉన్నాయి, పరలోకాన్ని నేను ఇక్కడికే అనుభవిస్తే ఇంకా ఇంతకన్నా గొప్ప జీవితం దేవుడు పరలోకాన్ని ఇస్తాడా నాకు? ఎంత దౌర్భాగ్యం అండి. ఒకవేళ మీరు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉంటే, దీనితో సరిపెట్టుకుంటాను, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, ఉన్నాయా లేవా చెప్పాలి, యవ్వనస్తులకు బాగా తెలుసు, ఉన్నాయా లేవా? అరే చెప్పండి అబ్బా. ఎంజాయ్మెంట్ ఉందా? ఎంటర్టైన్మెంట్ ఉన్నాయా? సినిమాలు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, వ్యభిచార గృహాలు ఉన్నాయి, ఇంకా శరీర ఈచ్ఛలు నెరవేర్చుకోవటానికి అబ్బబ్బబ్బో ఎన్ని రకముల స్థలములు ఉన్నాయో, ఉన్నాయా లేవా? ఇంకా పరలోకం నాకేమి ఇస్తుందయ్యా, ఎంత ఎంజాయ్మెంట్ నాకు బహుశా పరలోకములో కూడా అని నమ్మి బ్రతుకుతున్నవారు క్రైస్తవులలోనే చాలా మంది ఇంకా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమో. అందుకనే వారు మరణం గురించి వినటానికి ఇష్టపడరు. ఏం ఏదో ఒక రోజు చచ్చిపోతాం కదా, చచ్చిపోయినప్పుడు చూసుకుందాంలే. ఏం చూసుకుంటావు, చచ్చిపోయింది. నువ్వు సంపాదించింది ఏది చూసుకోవటానికి కూడా ఉండదు నువ్వు చచ్చిపోయిన తర్వాత. జాగ్రత్తగా ఉండండి అమ్మా, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి. సమయము అనుకూలముగా ఉంటుండగానే మీ జీవితాల్ని మీరు మార్చుకోండి, మీ ఆలోచన తీరుని మీరు మార్చుకోండి, మీ వైఖరిని మీరు మార్చుకోండి. దేవుని మాటలకు తగ్గట్టుగా మీరు ఇక్కడ బ్రతకకపోతే అదే వేదన ఏదైతే ధనవంతుడు అనుభవించాడో అదే వేదన మనకు తప్పదు. అందుకనే మరలా చెప్తున్నాను, ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోకములో జాగ్రత్త. చదువునా ఏం జరిగిందో చూడు. నాయందు కనికరపడి, నాయందు ఎవరిని ఇప్పుడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? తండ్రి అయిన అబ్రహామా నాయందు కనికరపడి, కనికరము చూపించు అబ్రహామా, ఈ వేదన నా వల్ల కావటం లేదు. తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించు. నీ జీవిత కాలమంతా యవ్వనస్తులారా వినండి, వృద్ధులారా వినండి, మధ్య వయసులో ఉన్నవారు అందరూ వినండి. మీ జీవిత కాలమంతయు మీకు ఇష్టం వచ్చినట్లు మీరు బ్రతికేరు, అందుకనే మీకు ఈ స్థలము అని ముందుగానే హెచ్చరిస్తున్నాడు దేవుడు. తేలిగ్గా తీసుకోకండి. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నీ రక్షణను నీవు భయముతో వణుకుతో కాపాడుకో. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.